లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే పూట గడవదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఇదిలా ఉండగా స్మార్ట్ ఫోన్ మన పనుల్ని ఎంత సులభతరం చేసిందో మరోవైపు అది అంతే ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే మీ ఫోన్లో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీల సమాచారం కూడా ఉంటుంది. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కీబోర్డ్ సౌండ్తో ఫోన్లో రికార్డ్ చేయబడిన బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్వర్డ్లను హ్యాక్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిని ఎలా చీటింగ్ చేస్తారంటే, మీరు స్మార్ట్ ఫోన్ నుంచి బ్యాంకింగ్ చెల్లింపులు లేదా సోషల్ మీడియా యాప్లో లాగిన్ అవ్వడానికి మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికోసం కొన్ని ప్రత్యేక రకాల కీబోర్డులు తయారు చేయబడుతున్నాయి. వీటి ద్వారా మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే వాటిని చాలా ఈజీగా గుర్తించవచ్చు. కీబోర్డ్ స్ట్రోక్ అందులో నమోదు చేయబడుతుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్లో ఏమిటంటే, సిటిజన్ ల్యాబ్ తాజా నివేదిక భద్రతా ప్రమాదాలు ఉన్న అనేక కీబోర్డ్ యాప్స్ గుర్తించబడ్డాయి. ఈ యాప్స్కి స్ట్రోక్ లీక్ చేయగలవని కూడా క్లెయిమ్ చేయబడింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ కీబోర్డ్ యాప్స్ శాంసంగ్, షియోమి వంటి స్మార్ట్ ఫోన్లో ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆన్లైన్ డెలివరీ, హోమ్ డెలివరీ లేదా ఫుడ్ డెలివరీ వంటి వాటి కోసం కొన్ని యాప్స్ వాడుతుంటాం. వీటిని వాడే సమయంలో కొన్ని సందర్భంలో పాస్వర్డ్ అవసరం పడి నెట్ బ్యాంకింగ్ వాడడం వంటివి చేస్తుంటాం. ఆ సమయంలో మీరు కీబోర్డ్ యాప్స్ మీ డేటాను స్టోర్ చేస్తుంది. ఇది లీక్ అవ్వడమే కాదు, దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. అసలు ఏ కీబోర్డులు ప్రమాదకరం అంటే, శాంసంగ్ కీబోర్డ్, షియోమి, ఐఫోన్, బైదు, ఐఫ్లైటెక్ అండ్ సోగు కీబోర్డ్స్, వివో అండ్ ఒప్పో అండ్ సోగు ఐఎంఈ కీబోర్డ్, ఆనర్స్ బైదు ఐఎంఈ కీబోర్డ్, బైదు ఐఎంఈ. పలు నివేదిక ప్రకారం సర్వర్ కీబోర్డ్ స్ట్రోక్స్ను నిల్వ చేసే చైనా ఇలాంటి మరిన్ని కీబోర్డులు ఉపయోగించబడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కీబోర్డ్ అప్లికేషన్ వల్ల కలిగే ముఖ్యమైన ముప్పు ఏంటంటే, హ్యాకర్లు ఎలాంటి హెచ్చరికలు ప్రేరేపించకుండా కీ స్ట్రోక్లను డీక్రిప్ట్ చేసే అవకాశం ఉంది. లక్కీ ఏంటంటే, ఈ కీబోర్డ్ యాప్స్ డెవలపర్స్కు దీని సెక్యూరిటీ గురించి తెలియజేయబడింది. హానర్, టెన్సెంట్ యాప్ డెవలపర్స్ మినహా చాలామంది ఏప్రిల్ 1, 2024 నాటికి సమస్యను పరిష్కరించినట్టు తెలుస్తుంది. అసలు ఏం చేయాలి? మీ కీబోర్డు యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. మీరు అలాంటి కీబోర్డ్స్ యాప్స్ ఉపయోగించినప్పుడు కీ స్ట్రోక్ డేటా డివైజ్లో స్టోర్ చేయబడుతుంది. వీలైతే కీ స్ట్రోక్ డేటాను స్టోర్ చేయని కీబోర్డ్ యాప్స్ ఉపయోగించాలని సిటిజన్ ల్యాబ్ ప్రజలకు సూచించింది.